హలో హాయ్ అండి, నేను మీ బాణని. ఇవాళైతే పనస గింజలు గుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మనకి ఎలాగో సీజన్ కదా, నీట్గా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకొని వాటరు కొద్దిగా పసుపు సాల్ట్ వేసేసుకొని కుక్కర్ క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ అలా. తర్వాత అయితే మిక్సీ జార్ తీసుకొని ఒక 4 ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, చెక్కు తీసుకున్న అల్లం ముక్కలు, టమాటాలు, కొత్తిమీర అంతా వేసి నైస్ పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి గరం మసాలా దినుసులు, కరివేపాకు, అలాగే రుబ్బుకున్న టమాటో పేస్ట్ అంతా వేసి పసుపు వేసి బాగా ఉడికిచ్చేసుకోవాలి. క్యాప్ క్లోజ్ చేసుకొని ఈ మసాలా అంతా బాగా చిక్కబడ్డాక తర్వాత కారం పొడి, ధనియాల పొడి వేసేసుకోవాలి. ఇది కూడా బాగా ఉడికిచ్చేసుకున్నాక ఇందాక జార్ దొరుపుకున్న నీళ్ళు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోగా ఇది ఉడుకుంటుంది. గింజలు అయితే ఈ చెక్కు తీసేసుకొని పైన పొట్టు తీసేసుకొని గింజలంతా కూరలో వేసేసుకోవడమే. తర్వాత గుడ్డు పెట్టి అందులో వేసేసుకోవడమే. పులుసు బాగా ఉడికిచ్చేసాక పైన కొద్దిగా కస్తూరి మేతి వేసేసి దింపేసుకోవడమే. పనస గింజలు గుడ్డు కూర అయితే రెడీ అయింది.